Alright guys, welcome back to Superbox. So today's video is about the Bluetooth speaker. నేను ఈ ఛానల్ ఆల్రెడీ రివ్యూ చేసిన ఒక బోట్ బ్లూటూత్ స్పీకర్. లెట్ మీ చెక్ ఇట్, వెర్ ఇస్ ద ఫోన్. నేను దాని గురించి ఒక వీడియో చేశాను. యా, బోట్ స్టోన్ 350 బ్లూటూత్ స్పీకర్. ఎస్, ఈ స్పీకర్ని నేను దగ్గర ఎప్పుడు కొన్నాను, 6 months అంటే 1 year అయిపోయింది ఆల్రెడీ. సో దాదాపు 1 year అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అ బ్లూటూత్ స్పీకర్. నేను అప్పుడు మస్తు వైరల్గా హైప్ చేసి చెప్పిన ఒక బ్లూటూత్ స్పీకర్ ఇది. ఏమైందో తెలియదు దీనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అసలు ఇది ఏం జరిగిందో, అసలు ఏమైందో నాకు తెలియట్లేదు. యాక్చువల్గా అప్పుడు మీకు చూపించిన ప్రకారంగా దీనికి లైట్ వచ్చేది, సౌండ్ వచ్చేది, అన్నీ వచ్చేది. అండ్ ఇక్కడ ఈ మన బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండేది. ఇప్పుడు ఛార్జ్ అవ్వట్లేదు, సౌండ్ ప్రాపర్గా రావట్లేదు, కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ఏమంటారు దాన్ని, ఛార్జ్ అయిపోయి ఎట్లా అంటే ఒక ఫ్యూ అవర్సే వస్తుంది అనుకుంటా. ఫ్యూ అవర్స్ కూడా కాదు, 1-2 అవర్సే. నేను ఛార్జ్ చేసి నా బ్లూటూత్ కూడా వాడట్లేదు ఇక్కడ. నేను ఆక్స్ కేబుల్తోని డిస్ప్లే కనెక్ట్ చేసి గేమ్స్ ఆడేవాడిని. ముందు 6-7 అవర్స్ క్లెయిమ్డ్ బ్యాటరీ లైఫ్ అన్నారు. ఇప్పుడు 1-2 అవర్స్కే బ్యాటరీ లైఫ్ వస్తుంది. వచ్చి సడన్గా రెడ్ వచ్చేసి బ్యాటరీలో ప్లీజ్ రీఛార్జ్, బ్యాటరీలో అని వస్తుంది. ఏంది కొని 6-7 months 1 year అయింది కదా, అప్పుడే పాడైపోవడం ఏంటి అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసిన. నెక్స్ట్ డే కూడా 2 అవర్సే వస్తుంది. రే ఏమైందిరా, ఎందుకు ఇంత మంచిగా ఉండే 1800 రూపీస్ స్పీకర్ ఇది. 1800 రూపీస్ స్పీకర్ నేను ఇది కొని, అండ్ అసలు ఇది ఇట్లా అయిపోవడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 1-2 times కింద పడింది అనుకుంటా. అది కూడా హెవీగా మేజర్గా పడలేదు. చాలా బ్లూటూత్ స్పీకర్స్ కింద పడతాయి. నాకున్న ప్రాబ్లమే అది. నేను అనుకోకుండా నేను టేబుల్ మీద పెడితే ఎప్పుడు కింద పడిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది బ్లింకిట్లో కొన్నా. అంటే ఇప్పుడు ఏంది 1700 రూపీస్ 1800 రూపీస్ పెట్టి కొని 1799 పెట్టి కొని ఇది పని చేయకపోతే ఎట్లా, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను అమెజాన్ బేసిక్స్లో ఒక స్పీకర్ కొన్నా. అది దగ్గర 800 రూపీస్. అది ఇంకా పనిచేస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో కొంచెం యాంప్లిఫైయింగ్ సౌండ్స్ వస్తున్నాయి, అది ఇంకా పనిచేస్తుంది. అది కొన్ని 4-5 years అయిపోయింది. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే బోట్, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ డివైజెస్? ఇప్పుడు ఒక యూజరు 2000 రూపీస్ పెట్టి ఇది కొన్నాడు. వాడికి 1 year కూడా మీరు ప్రాపర్గా ఇవ్వకపోతే అసలు ఈ స్పీకర్ యూజ్ అయింది. మీరు అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను పిచ్చోడిని అవుతున్నా. ఎందుకంటే 2000 రూపీస్ ఫర్ ఎ స్పీకర్, అది టూ మచ్ ఫర్ మీ. నేను అప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యి సూపర్ ఉంది, మస్తు ఉంది అని చెప్పి కొన్నా. ఛార్జ్ అవ్వట్లేదు, ఇక్కడ ఆర్జీబీ లైటింగ్ రావట్లేదు, ఇది మోడ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, సమ్టైమ్ ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది, పెడితే ఊగా రెడ్డే ఉంటుంది. అది రెడ్ ఛార్జ్ అయిందా లేదా తెలియట్లేదు. మరి అసలు ఏం చేస్తున్నారా మీరు? ఏంద్రా ఇదంతా? నాకు ఇప్పటికీ అదే అర్థం కావట్లేదు. మీరు ఇంత కాస్ట్ పెట్టి బ్లూటూత్ స్పీకరు ప్రాపర్గా వర్క్ కాకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు అసలే అద్భుతంగా ఉంటుంది బ్లింకిట్ రీప్లేస్మెంట్ సర్వీసెస్. ఏదన్నా కొంటాం, అందులో రీప్లేస్మెంట్ కావాలంటే మాకు తెలియస్తారంటారు. నేను చేసిన ఇక్కడ ఐ కేమ్ టు సే సారీ టు యూ. ఎందుకంటే నన్ను నమ్మి కొన్న వాళ్ళు ఉన్నారు, చూసినావా, మీరు బుగ్గగాలు అయినట్టే. ఎందుకంటే నేనే బుగ్గగానే అయినా ఇక్కడ. అంటే 2000 రూపీస్ పెట్టి మా ఫ్రెండ్ కొన్నాడు. నా రివ్యూ చూసి మా ఫ్రెండ్ కొన్నాడు. వాడు బాగానే రన్ అవుతుంది, మరి నాకు రన్ అవుతలేదు. ఇది ఎక్కడ డిసప్పాయింట్మెంట్, ఇది ఎక్కడ బాధ? ఇప్పుడు 1 year అయినాక దాని వ్యారంటీ కార్డ్ పడేసిన, దాని అన్నీ పడేసిన. ఇప్పుడు నాకు ఇది తెలవాలి, ఎట్లా రీప్లేస్మెంట్ చేయాలి, మళ్ళీ దాని ఇన్వాయిస్ డౌన్లోడ్ చేయాలి, ఏం చేయాలి? ఇంత హెవీగా స్టైలిష్గా తయారు చేస్తే సరిపోదు. క్వాలిటీ ఉండాలి. బ్రాండ్ టన్నులు లేదు ఇక్కడ. అసలు ఏం చేస్తున్నారేమో. మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 1800 రూపీస్ పెట్టి ఇది ఇట్లా పాడైపోతే నెక్స్ట్ ఏ బ్లూటూత్ స్పీకర్ కొనుక్కోవాలి నేను? జేబీఎల్ చాలా కాస్ట్లీ ఉన్నాయి అనే కదా బోట్ కొన్నా. బోట్ కూడా ఇట్లా పాడైపోతే ఎట్లా? నాకు ఇప్పటికీ అదే అర్థం కావట్లేదు. దీంట్లో బ్యాస్ మంచిగా ఉండే, సౌండ్ మంచిగా ఉండే. ఇక్కడ వీడియోలో మాత్రం ఇక్కడ వాటర్ వేసి ఓజీ సాంగ్ పెడితే ఇట్లా షేక్ అయ్యి మొత్తం వాటర్ స్పిల్ అయ్యేది.
ఆ విధంగా హైప్ చేసిన స్పీకర్ ఇది. నాకు నచ్చిన స్పీకర్, కానీ ఇది పాడైపోయింది. నాకిది ఇప్పుడు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసుకొనియండి, ఇవ్వడం నెత్తికేసి కొట్టడమో, దీంతోని దాన్నేమంటారు రగ్బీ బాలో, లేపోతే బాస్కెట్ బాల్ ఆడడం తప్పితే ఎందుకు పనికిరాదు ఈ చంక్ ఆఫ్ డివైస్. ఇప్పుడు నాకదే అర్థం కావట్లేదు. బ్లూటూత్ ఏమో ప్రాపర్ పని చేయట్లేదు. కనెక్ట్ చేసిన ప్రతిసారి డిస్కనెక్టింగ్ అని వస్తుంది. ఛార్జ్ ఎక్కట్లేదు. ఈడేదో రీసెట్ ఆప్షన్ ఉంది. రీసెట్ ఆప్షన్ వస్తే చూద్దాం ఏమవుతుందో తెలుస్తుంది. అండ్ అంతే గైస్, బాధపడుతున్నా. 2000 రూపీస్ పెట్టి కొన్నా. మీరు ఎవరైతే ఆ వీడియో చూసిరనుకో, నేను ఇప్పుడు చెప్తున్న ఈ వీడియోలో ఆ వీడియోని జడ్జ్ చేసి ఈ స్పీకర్ని కొనకండి. నన్ను నమ్మి ఈ స్పీకర్ని కొనకండి. ఎందుకంటే ఇది నాకు పాడైంది, మీకు పాడైతుందో నేను చెప్పలేను. మా ఫ్రెండ్ గారికి పాడైందో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు అడగాలి ఫోన్ చేసి. బట్ లక్కీలీ వేస్ట్. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఏ బ్లూటూత్ స్పీకర్ని నమ్మాలి, ఏది చేయాలి, ఏం చేయాలి, ఐ డోంట్ నో. నన్ను అడిగితే బ్లూటూత్ స్పీకర్స్ కన్నా మీకు అనొచ్చు మార్షల్ లేకపోతే యాపిల్వి అట్లాంటివి కొనుక్కోవచ్చు కదా మేము అంటే, అవి వాచిపోయేంత ప్రైజులు ఉంటాయి. కొనుక్కోవచ్చు. నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉండి, నీకు ఒక మంచి ఇది ఉంటే అఫ్కోర్స్ నువ్వు కొనుక్కోవచ్చు. నీకు మంచిగా ఉంటుంది. మార్షల్ యాపిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి నీకు మంచిగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. రీప్లేస్మెంట్ కానీ ఏదైనా ఉన్నా, లేకపోతే యాపిల్ హోమ్ పాడ్ ఏదో చూసిన యాపిల్ స్టోర్లో, అది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలే. కానీ సౌండ్ మాత్రం ఇమర్సివ్ బాగానే ఉంది. మేబీ ఇఫ్ మీ దగ్గర అంత డబ్బులు ఉంటే ట్రై చేయండి. ఐ డెఫినెట్లీ సే ఈఎంఐకి మాత్రం ఆప్ట్ చేయకండి. అసలు యాపిల్ మనం అది చూద్దాం, దాని ప్రైస్ ఎంత ఉందో. హోమ్ పాడ్ కదా, యా. మార్షల్దేమో 13,000 ఉంది. అంత ఎందుకు స్పీకర్కి అనేది నా ఫీలింగ్. అండ్ అమెజాన్ బోస్ కూడా అంతే ఉంది, 14,000 ఉంది. ఈ ట్రిబిట్ బ్లూటూత్ 5.3 స్పీకర్ ఇది ట్రై చేయాలి. ఇది నేను నెక్స్ట్ రివ్యూ ఎప్పుడన్నా పెట్టి ట్రయల్ దిస్. ఇదే నేను చెప్పేది. ఇదే స్పీకర్ మార్షల్. ఇది 18,000 రూపీస్ పెట్టి తీసుకోవడం వర్త్ ఇట్ కాదు అని నేను అంట. బికాజ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మళ్ళీ 18,000 వేరియంట్ ఒకటి ఉంది, 10,000 రూపీస్ వేరియంట్ కూడా ఒకటి ఉంది. సో మీరు అది చూసి కొనుక్కోండి. కానీ ఇంత పెట్టి కొనడం వేస్ట్ అంట నేను స్పీకర్. యాపిల్ హోమ్ పాడ్ అది లేదేంది? యాపిల్ హోమ్ పాడ్ అమెజాన్లో ఎందుకు రావట్లేదు? పాతదా అది? యాపిల్ వెబ్సైట్లో చూద్దాం. నేను చూసిన యాపిల్ స్టోర్లో దాన్ని ఏమంటారు, అది అక్కడ ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే అది మేబీ ఓల్డ్ వర్జన్ ఏమో. న్యూ వర్జన్ తీసేసి వీళ్ళు ఓన్లీ మార్షల్వి. హోమ్ పాడ్ ఉంది, హోమ్ పాడ్ మినీ ఉంది, బీట్స్ పిల్ ఉంది. అబ్బో, ఇన్నిగానం ఉన్నాయా? ఎంత దీని ప్రైజు? హోమ్ పాడా? ఓర్ని అమ్మ, ఆ ప్రైజ్ ఏంద్రా? ఆ సౌండ్ చూసి నాకు డౌట్ వచ్చింది. 32,900 రూపీసా? ఏమనుకుంటున్నారా మీరు? హోమ్ పాడ్ మినీ 10,000, 11,000. ఇక చీపెస్ట్ ఆఫ్ బోస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్లా చూస్తే కొనుక్కోవాలని ఇట్లా అట్రాక్ట్ అవుతాం, కానీ కొనుక్కోకూడదు, మంచిది కాదు. సో దీనికి ఎనీవేస్ మనకి ఇవన్నీ వద్దు. నన్ను అడిగితే అంత ప్రైసెస్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా కొనుక్కుంటే ఒక వైర్డ్ హెడ్సెట్, వైర్డ్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి. లేదు మాకు ఫ్యామిలీ ఉంది, మాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, జాయింట్ ఫ్యామిలీ ఉందంటే మార్షల్ 10,000 రూపీస్ కాకుండా 14,000-15,000 రూపీస్ది కొనండి. చిన్నది కాదు, మీడియం సైజ్ కొనండి. అది సౌండ్ కొంచెం ఇమర్సివ్ వస్తుంది. అండ్ లేదు మాకు అంత పెట్టలేము అంటే హోమ్ పాడ్ మినీ యూ కుడ్ ట్రై ఫర్ 10,000 or 11,000 రూపీస్. ఇట్ వుడ్ బి వర్త్ ఇట్. నేను ఫ్యూచర్లో కొంటానే, నాకు ఎందుకో మనసులో అనిపిస్తుంది ఫ్యూచర్లో నేను హోమ్ పాడ్ మినీ కొంటానేమో అని. ఇఫ్ ఐ బై ఇట్ ఐ విల్ రివ్యూ ఇట్ ఫర్ షూర్. ఇప్పుడు సరే, ఈ వీడియోలో వర్డిక్ట్ ఏంటంటే, బోట్ని నమ్మకండి, ఇదేం నమ్మకండి అని నేను చెప్పడానికి రాలేదు. 2,000 రూపీస్ పెట్టి కొన్న ఒక వ్యాలిడ్ కస్టమర్ లాగా ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పడానికి మాత్రమే వచ్చిన. సో మీరు కూడా చూసి బాగుంది కదా అని మోసపోకండి. నాలాగా ChatGPTని రివ్యూ అడిగి కొనకండి. బికాస్ ChatGPT రివ్యూ అడిగే నేను ఇది కొన్నా. ChatGPT నా నోట్లో పెద్ద లడ్డు పెట్టింది.
సో చాట్ జీపీటీ కూడా అప్పుడప్పుడు రాంగ్ ఉండొచ్చు. అండ్ అది చెప్పినట్టుగా నేను ఇదే కొన్నా. మేబీ నెక్స్ట్ టైం ఇంకొక బ్లూటూత్ స్పీకర్ ట్రై చేసేటప్పుడు మేబీ ట్రిబిట్ అదొకసారి ట్రై చేస్తా. అదొకసారి కొని చూస్తా ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి అని. ఒకవేళ అది కూడా ప్రాపర్గా పనిచేయకపోతే, అది కూడా పాడైంది అనుకో దీని లెక్క, దెన్ నేను దాన్ని ఏమంటారు హోమ్ పాడ్ మినీ ఒకసారి కొని ట్రై చేస్తా, చూస్తా. బట్ 10,000 11,000 రూపీస్ ఫర్ ఏ బ్లూటూత్ స్పీకర్ ఈజ్ నాట్ వర్త్ ఇట్ అని నేను అంటా. అఫ్కోర్స్ అంటే స్పీకర్కి ఎవడు కడతాడు రా ఈఎంఐ? ఇప్పుడు నార్మల్గా ఫోన్ కంటే ఈఎంఐ కట్టచ్చు, లేకపోతే డివైజో ట్యాబ్లెట్కో ఈఎంఐ కట్టుకోవచ్చు. స్పీకర్కి ఈఎంఐ కట్టి కొనాలని ఎందుకు అనుకుంటాం 11,000 రూపీస్ పెట్టి? అండ్ అఫ్కోర్స్ హోమ్ పాడ్ అనేది అది ఒక పెద్ద సౌండ్ స్టేషన్. ఎందుకంటే యాపిల్ స్టోర్లో ఒకటి కనెక్ట్ చేసి సౌండ్ పెడుతుంటే నేను విన్నా, అది మొత్తం యాపిల్ స్టోర్ అంతా వస్తుంది. అంత ఇమ్మర్సివ్ సౌండ్ ఉంది, అంత బాగుంది ఆ సౌండ్. సో హూ నోస్, నౌ ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. చూద్దాం, ట్రిబిటో ఏదైనా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. అది చూసి దాన్ని కూడా కొన్న తర్వాత దాన్ని కూడా రివ్యూ చేస్తా. అండ్ ఎనీవేస్, దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీరు నాలాగా రివ్యూస్ చూసి చాట్ జీపీటీని అడిగి మోసపోకండి. అట్లాంటప్పుడు మేము ఎట్లా నమ్మాలరా అంటే నాకు కూడా తెలియదు. యాక్చువల్గా రివ్యూస్తోనే మనము టెస్ట్ చేసుకోవాలనుకో, అంటే డిసైడ్ చేసుకోవాలి. బట్ ఎక్స్పెరిమెంట్ చేయడం తప్పితే ఈ బ్లూటూత్ స్పీకర్స్లో మనకు అంత ఐడియా లేదు. ఏదైనా ఉంటే ఐ జస్ట్ టెల్ యూ. మంచిగా ఏదైనా మంచి వీడియో మంచి ఏదైనా స్పీకర్ ఉంటే ఖచ్చితంగా కొన్ని నేను మీకు రివ్యూ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్బాక్స్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. అండ్ కమెంట్ సెక్షన్ మీకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. క్వశ్చన్స్ ఎనీథింగ్ యూ కుడ్ ఆస్క్, నేను కుదిరితే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. అండ్ నేను ఇప్పుడు ఏమంటా అంటే, నేను దీన్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అసలు ఏం ప్రాపర్ ప్రాబ్లం ఉందని. ఐ విల్ ఆల్సో గో విత్ ద రీప్లేస్మెంట్. అడుగుతా, బ్లింకిట్ వాళ్ళు నాకు ఏమైనా రీప్లేస్మెంట్ ఇస్తారా, బోట్ వాళ్ళు నాకు ఏమైనా రీప్లేస్మెంట్ ఇస్తారా? ఎందుకంటే రీసెంట్లీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వీడియోస్ వేర్ బోట్ అనేది అయిపోయింది దాని పని, బోట్ హ్యాస్ బీన్ సూడ్, సంథింగ్ ఏవేవో వీడియోస్ చూస్తున్నా. అంటే బోట్ నిజంగా ఈజ్ ఇట్ ఓవర్? ఐ డోంట్ నో. ఒకసారి ట్రై చేద్దాం, రీప్లేస్మెంట్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఒకసారి అసలు దీన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేసి దీంట్లో ఇంకా ప్రాపర్ రూట్ కాజ్ ఏంటిది, అసలు ప్రాబ్లం ఏంటిదో కనుక్కొని దెన్ ఐ విల్ గో ఫర్ రీప్లేస్మెంట్. ఒకవేళ రీప్లేస్మెంట్ పోలేదంటే తీసి బాస్కెట్బాల్ రగ్బీ బాల్ లాగా బయట ఇస్తారేయడం తప్పితే దీన్ని మనం ఏమీ చేయలేం. దెన్ ఐ విల్ బై ద ట్రెడెంటో ట్రిబ్యూట్ ఏదో ఉంది బ్లూటూత్ది. అది నేను శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో చూసిన. హీరో వాడిందంటే ఖచ్చితంగా మంచి క్వాలిటీ మంచి బ్రాండే అయి ఉంటుందేమో అని ఒక ఆలోచన అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో. సరే చూద్దాం. దిస్ ఇస్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.